హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇగో మా చిన్న పప్పి చూడండి. అగ్గో ఎవరు వస్తారు? పొట్టి ఎవరు వస్తాళ్ళమ్మా? దానికి అక్కడేమో ఉన్నది. దానికి వాటర్ అంటే ఎంత భయం తెలుసా? డాడీ వాటర్ దే, డాడీ నీళ్ళు దేరా. ఇగో ఇదంతా ఆగమని చెప్తాంది. ఇది నీళ్ళు దే, దీనికి భయం లేకుండా అవుతుంది. ఇది వస్తాను వా డాడీ. అగ్గో నీళ్ళు పోయిరా. నీళ్ళు అంటే మా పప్పీకి చాలా అంటే చాలా భయం. ఒక్కసారి మీరు చూడండి ఎట్లా భయపడుతుంది అంటే అట్లా భయపడుతుంది. ఫుల్ అంటే నిజంగా పోయకు, కానీ అగో చూడు, అగో నా కొడుకు, అగో నీళ్ళు అంటే చాలా భయం అసలు. అగో అగో కాళ్ళ కాడికి పోయి కూర్చుంటుంది, నీళ్ళు పోయొద్దు నాకు అనేసి. ఇంట్లో కుక్కలు ఉంచుకుంటే చాలా అంటే చాలా మంచిది. కొంతమందికి కుక్కల విలువ తెలియదు, వాటిని కొడుతారు రాళ్ళు బట్టి, ఎంత ఆగమాగం చేస్తారు వాటిని. కానీ కుక్కలను ఇంట్లో ఉంచుకుంటే చాలా అంటే చాలా మంచిది, మనకు కూడా చాలా అంటే చాలా మంచిది. మన మీద ఏమన్నా చెడు దృష్టి ఉన్నా కానీ ఆ కుక్క మొత్తం తీసేసుకుంటుంది. మనం అనారోగ్యం ఏదన్నా బాగాలేకపోయినా కానీ అది మొత్తం తీసేసుకుంటుంది. అందుకోసమని కుక్కని కంపల్సరీ ఇంట్లో ఉంచుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. డాడీ టీవీ సౌండ్ తీసాయి. ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఉంచుకోవాలి, చాలా అంటే చాలా మంచిది. మా చిన్న పాప పొట్టి అస్సలే అంటే అస్సలు వర్రదు, కానీ చూ అంటే ఎంత వరుతుందో మీరు చూపిస్తా. అగో అగో దానికి చూ అనద్దు. అగో చూసిందా ఇట్లా చూస్తుందో. మళ్ళీ వేరే ఇప్పుడు మనం బయటికి ఎక్కడికైనా తిరిగి ఇంటికి వస్తాం కదా, మనల్ని మొత్తం పరిశీలించి చూస్తుంది. ఫస్ట్ పరిశీలించి చూసి మన కాళ్ళ దగ్గరికి వచ్చి మన కాళ్ళను ముట్టుకుని మన పైకి ఇట్లా ఇట్లా చెయ్యిలు ఇట్లా లేపి ఇట్లా ఎగిరినాక అగో అగ్గో అట్లా ఎగురుతుంది. ఎగిరి మొత్తం స్మెల్ చూసేసి మన దగ్గరికి అప్పుడు వస్తుంది. అది అగో అట్లా స్మెల్ చూస్తుంది ఫస్ట్. మళ్ళీ కింది దిగుతుంది, మంచిగా ఆడుకుంటుంది మాతోటి. నైట్ అయితే దాన్ని ఇడిచిపెట్టేస్తాం, మేము ఎప్పటికి కట్టాము దాన్ని. మధ్యాహ్నం పూట ఇడిచిపెట్టేస్తా, నైట్ పూట ఇడిచిపెట్టేస్తా దాన్ని. అస్సలే కట్టేయను. మేము ఎంత మంచిగా చూసుకుంటామంటే మా డాగ్ని అంత మంచిగా చూసుకుంటాం. అది కూడా మాకు అంత మంచిగా కాపలాగా వస్తుంది. అది ఇప్పుడు 9 months బేబీ, అంతే. 9-10 months బేబీ. దాని తోకను ముట్టుకోవద్దు. తోకను ముట్టుకుంటే కోపం వచ్చేస్తుంది. అగో చూసినలా, దాని తోకను అస్సలు ముట్టుకోవద్దు మనం. అగో దింపు దాని తోకను ముట్టుకోవద్దు. వాళ్ళ అన్నయ్యల దగ్గర ఉండాలి ఎప్పటికీ కూడా. దానికి ఎప్పటికీ మేము స్నానం పోపిస్తాము, దాన్ని నీట్గా ఉంచుతాము. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా దానికి ఫెర్రు తీపియాలి. ఫెర్రు బాగా పెరిగింది దానికి, ఫెర్రు మొత్తం తీయించాలి. మంచిగా ఆడుకుంటుంది. ఒకసారి మా కుక్క వీడియో మొత్తం చేద్దామనేసి ఇప్పుడు ఈ వీడియో చేస్తానా. అది మాతో ఎట్లా బిహేవ్ చేస్తుంది, ఎట్లుంటుంది అవన్నీ చూపిద్దామనేసి చూపిస్తానా. అగో ఎందుకు పోతున్నావు డాడీ మరి దాని దగ్గరికి? నువ్వు పో, రాసుకోపోయేవన్నీ ఉంటే. ఒకసారి వాటర్ భయం చెప్పు డాడీ, అది ఎట్లా భయపడుతుందో. గట్లా చూపిస్తారు ఎవరన్నా? నాకు చూస్తున్న వాటర్ అంటే ఎంత భయం దానికి. నా వీడియోస్ మాత్రం మీరు కొద్దిగా అంత ఎంకరేజ్ చేయండి. అగ్గో చూసినలా ఎట్లా జాక్కుందో పోయి.
అది దాని ప్లేస్. కానీ అది రాత్రిపూట అక్కడ పడుకోదు. ఇప్పుడు నేను కూర్చున్న కుర్చీలో పడుకుంటుంది అది. అది పడుకున్నాక మేము దానికి చెద్దరు కప్పుతాం. నా పెద్ద కొడుకు ఇక్కడనే పడుకుంటాడు. దీనికి కాపలా మా పెద్ద కొడుకు. చూస్తుంది. ఏయ్ ఇంకా దానికి నిద్ర వస్తుంది. ఎక్కడ పడుకోవాలి ఏం చూస్తుంది అది. అస్సలే అంటే అస్సలే ఓర్రదు. మీరు చూస్తున్నారు కదా, వీడియో స్టార్ట్ అయిన కాడ నుంచి ఒక్కసారని నొర్రిందా? మా చిన్న పాప, మా బంగారు పొట్టిది ఇది. అస్సలే అంటే అస్సలే ఓర్రదు చిన్న తల్లి. మమ్మీ మమ్మీ ఇప్పుడు దీనికి 8 months బేబీ, అంతే 9 months బేబీ. పచ్చిగా ఉంటుంది మా చిన్న తల్లి. మేము దాన్ని ఎంత ప్రేమగా చూసుకుంటామంటే అంత ప్రేమగా చూసుకుంటాం. మళ్ళీ అది గర్ల్, అది బాయ్ కాదు, గర్ల్. నాకు 2 కొడుకులు అయ్యేసరికి ఇదో చిన్న పాప లెక్క. రాగానే మా ఊళ్ళ పైన పడిపోతుంది. ఇంకా దాన్ని ఎత్తుకో 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 అని నా 2 కొడుకుల పైన సేపు ఇంకా దీన్ని ముద్ద అన్నాక అప్పుడు కానీ చల్లారది ఇంకా దీనికి, తెలుసా? పుట్టమ్మా, మమ్మీ, చిన్న. ఇప్పుడు నువ్వు వస్తుంది లేస్తుంది మళ్ళా పడుకున్నదల్లా. నువ్వు అట్లా ఆడిపియాలి దాన్ని ఊరికనే. కానీ ఏమీ అనదు అస్సలే, అంటే అస్సలు. అది అట్లా ఆడుకుంటుంది. అవసరమా మరి దాన్ని లేపుడు? నువ్వు చెప్పు, పన్నదాన్ని లేపుడు. అట్లా నోట్లో చెయ్యి పెట్టకు. అరే అంతెందుకు ఆశ్రిత్ గట్లా చేస్తాను? అరే లే నువ్వు. ఎందుకు మరి దాన్ని ఇట్లా గెలుకుడా మా అవసరమా? అది పన్నదాన్ని లేపినా. పడుకో పడుకో. నిద్ర పోయేదాన్ని మరీ లేపిపోతాను నా కొడుకు అయితే. అవి ఆవలింతలు వస్తున్నాయి దానికి. మమ్మీ పడుకో. వస్తున్నా. నా కొడుకు అంట మంట పెడతాడట, నేను పోవాలంట. అందుకోసమనే పిలుస్తాను. మీరు మాత్రం నా వీడియోస్ని కంపల్సరీ ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, ఖచ్చితంగా చూడండి. ఇవాళ ఒక 10 minutes నా కుక్క గురించి చెప్తామనేసి నేను వీడియో తీస్తున్నా. ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు మాత్రం మమ్మల్ని కంపల్సరీ ఎంకరేజ్ చేయండి. పెద్దోళ్ళనే కాకుండా మా లాంటి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తే చాలా అంటే చాలా, ఎట్లా అంటే ఇంకా 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 వీడియోస్ చేయబుద్ధి అవుతుంది మీరు ఎంకరేజ్ చేస్తా అంటే. ప్లీజ్ ఫ్రెండ్స్, కంపల్సరీ చూడండి మన వీడియోస్. ఫుడ్ వీడియోస్ పెడుతున్నా, షార్ట్స్ చేస్తున్నా, ఇలాంటి కొత్త వీడియోస్ పెడుతున్నా. ప్లీజ్ ఫ్రెండ్స్, కొద్దిగా అంత ఎంకరేజ్ చేయండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఖచ్చితంగా నచ్చేది ఉంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ 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 ఫ్రెండ్స్. ఓకే, ఆడుకుంటుంది ఇంకా.
దొంగ పాప. అగ్గ. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. నచ్చేది ఉంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.